అమెరికా నగరం ఫ్లోరిడాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే 30వ లేక్ వర్త్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ఆర్టిస్టులు పాల్గొంటారు. లారెన్ బెనెట్ భారత్ నుంచి తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 3D ఆర్టిస్ట్ కృష్ణని ఆహ్వానించారు. గతంలో కృష్ణ అమెరికాలో జరిగిన డౌన్ టౌన్ మినియాపోలిస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్కి ఆహ్వానం మేరకు వెళ్లి 3D ఆర్ట్స్ చిత్రీకరించారు. 3D ఆర్ట్ పైన ఆసక్తి ఉన్న అమెరికా వాళ్లకి వర్క్షాప్ నిర్వహణకి కూడా ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప కళాకారులతో అమెరికాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ 3D చిత్రాలు గీయటం ఒక గొప్ప అనుభూతి అని కృష్ణ అన్నారు. భారతీయ పురాతన కళకి భారత్లో అవగాహన రావాలని, అభివృద్ధి జరగాలని కృష్ణ ప్రతి చిన్న సందర్భానికి 3D ఆర్ట్ చేసి ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి ఉన్న దేశ విదేశం వాళ్లకి కూడా ఆన్లైన్ ద్వారా 3D ఆర్ట్ నేర్పిస్తున్నారు కృష్ణ. ఇప్పటికే ఎన్నో 3D పెయింటింగ్స్ వేసి జాతీయ బహుమతులు కూడా అందుకున్నారు. 3D ఆర్టిస్ట్ కృష్ణ మరోసారి అమెరికా నుండి పిలుపు రావటం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. తనను ఇంతలా ఆదరిస్తున్న భారతీయులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. Hi, Tom here with Krishna Yes, from India. from India. Hi. I'm Tom from Minnesota, Yes, great. and he's doing art. Thank you. Beautiful art. Thank you. Tom. Hello. I am Christian Hubble. This is the 5th annual Downtown Minneapolis Street Art Festival. I am here with my new best friend, Krishna. We've been spending all weekend together. He has done some really beautiful pieces for us, just like this one right here. Thank you. And it's been really wonderful to meet, to become best friends, and have you here in the city of Minneapolis, United States. Thanks a lot. Yeah. Good? Great. Enough for few seconds. Enough. 1, 2, 3, 4, 5, 6, 7, 11, 12. నమస్కారం అండి. నా పేరు ఎస్ఎస్ఆర్ కృష్ణ. మాది మంథని మండలం పెద్దపల్లి జిల్లా. నేను ఒక ఇంటర్నేషనల్ 3D ఆర్టిస్ట్ని. అమెరికాలో ఫ్లోరిడా నగరంలో జరిగేటటువంటి ఒక స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తారు. లేక్ వర్త్ బీచ్ 2024 స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్కి ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా నాకు కూడా ఇన్విటేషన్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అది 30వ లేక్ వర్త్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్. భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ, అంటే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అట్లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో కూడా మినియాపోలిస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ అమెరికాలో జరిగిన ఈవెంట్లో 3D చిత్రాలను చిత్రీకరించాను. వాళ్ళు ఆహ్వానించారు నన్ను. అందులో 3D బతుకమ్మ చాలా ఆదరణ పొందింది. అందరూ దేవుణ్ణి పూలతో కొలుస్తారు, పూలతో పూజిస్తారు. మా తెలంగాణలో దేవుణ్ణి పూలతో పూజించుకుంటూనే పూలను కూడా దేవునిలాగా మేము పూలను కూడా పూజ చేస్తాము. అది మా బతుకమ్మ సాంప్రదాయం అని చెప్తే అక్కడున్న వాళ్ళంతా 3D బతుకమ్మతో ఫోటోలు దిగారు. అట్లా ఒక దేశంలో మన దేశానికి రిప్రజెంటేటివ్గా ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఎవరికైనా గర్వంగా ఉంటుంది, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. అయితే ఈ 3D ఆర్ట్ అనేది మన భారతీయ పురాతన కళ. మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది. దీన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న జనరేషన్ పైన ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలుస్తుంది దేశంలో ఉన్న కొంతమందికి. దేశంలో కొంతమంది 3D ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ సంఖ్య పెరగాలంటే నా వంతుగా నేను వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పించడం అట్లాంటివి చేస్తున్నాను. కళాభిమానులు ఎవరైనా ఉంటే
ఈ కళను ప్రోత్సహించాలనుకుంటే కనుక దయచేసి మీ సహాయం నా ఈ చిన్న ప్రయత్నానికి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.